అందరికీ జై హింద్ జై వీర్. నేను నా పేరు రామారావు, రామారావు, విశాఖ జిల్లా ఐపీవీపీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు అంతెంకి స్వామిదాస్ రంజిత్ ఓపిలి గారు ఈ పార్టీని స్థాపించారు. భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి అనేక మంది ముందుకు వచ్చారు, కానీ వారు చాలామంది రికగ్నైజ్ అయిన పార్టీకి వారు తొత్తులయ్యారు. ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చకుండా వారందరూ కూడా స్వార్థపరులై వారు వేరే వేరే పార్టీలో వారిలో లీనమయ్యారు. మరి రంజిత్ ఓపిలి గారు దీక్ష పూనారు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చాలని 100%. అందుచేతే ఈ ఐపీబీపీ పార్టీ స్థాపించారు. ఇందులో ఏ వర్గాలు కానీ మైనారిటీ కానీ ఏది వ్యత్యాసం లేకుండా, భేదభావం లేకుండా ధనికుల నుండి పేదవారు అందరూ కూడా భారత రాజ్యాంగ ప్రకారము ఏ హక్కులైతే అందరికి ఇవ్వబడ్డదో 100% బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ న్యాయం జరిగించారు. ఈ రాజ్యాంగం రాకముందు మరి అణగారిన వర్గాల వారు, శ్రామిక వర్గాల వారు 185% అన్యాయాలు జరిగాయి, అణచవేయబడ్డారు, చాలా శ్రమలు అనుభవించారు. ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులకి తెలుసు. కానీ ఈరోజు ఇప్పుడున్న జనరేషన్కి మనకు తెలియదు, కానీ మేము ఆ టైంలో మేము అనుభవించాం. మళ్ళీ భారత రాజ్యాంగాన్ని వీరు దాన్ని అమలుపరచకుండా దాన్ని పూర్తిగా రద్దు చేసి మనుస్మృతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, ఆ పద్ధతులు అన్నీ కూడా అమలుపరచడానికి బీజేపీ పార్టీ, దాంతో ఉన్నటువంటి అనుసంధాన పార్టీ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, శివసేన అందరూ కూడా కూడగట్టుకొని చాప కింద నీరు వలె ఈ 10 సంవత్సరాలు వారు భారతదేశానికి అభివృద్ధి చూడకుండా కేవలం వారు ఏం చేస్తున్నారంటే మత ప్రాతిపదికగా ఈ భారతదేశంలో ఒక హిందూ మత స్థాపన చేయడానికి వారు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా. దానికి ఉదాహరణ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు. వీరిలో దయాదాక్షిణ్యం లేదు, వీరికి రాజ్యకాంక్ష ఎక్కువ. ఆనాడు రాజులు పరిపాలన చేశారు, మరి తెలియదు, కానీ వీరు అదే కాంక్షతో వీరి మాట చెల్లాలి, వీరు ఏం చెప్తే అది జరగాలి. అటువంటి పార్టీ ఔరంగజేబు గురించి తెలీదు, చదివామే, కానీ వాటికి నమూనమైన వారు వీరు. వారి వల్లే వీరు చేస్తారు. వీరు ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసము పేద ప్రజల మీద కానీ దయాదాక్షిణ్యం ఏమి లేవు. ఇంకా అణచివేయడానికే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మరొక లేదు. స్వాతంత్రంలో వీళ్ళు పోరాటంలో పాల్గొనలేదు. ఇది కేవలం ఏంటంటే మహాత్మా గాంధీ లాంటి మహనీయుడి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు మరి వారు త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల్ని ఏమీ కాకుండా కాల్చారంటే వీళ్ళు ఎంత దేశభక్తులు అర్థం చేసుకోవచ్చు మనం. అంచేత వీరు భారతదేశాన్ని ప్రజలకి న్యాయం చేయరు, సమానంగా చూడడానికి వారికి ఇష్టం లేదు. మొదటిసారి కూడా వారు వచ్చేటప్పుడు కూడా ఈ మత కల్లాలు పుట్టించి అనేక మందికి చెప్పారు. ఈనాడు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అవినీతి లేకుండా, అన్యాయం లేకుండా, లంచగొండె లేకుండా చిత్తశుద్ధితో పనిచేయడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ మరి స్థాపించబడ్డది. ఈ ఇండియా ప్రజాబంధు పార్టీలో ఉన్న వారందరూ కూడా చిత్తశుద్ధి కలిగి నీతిగా, న్యాయాన్ని కట్టుబడి యథార్థతను ఎటువంటి దురాసాసులు పోకుండా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలని ఆలోచన కలిగి ఇది స్థాపించబడ్డది. ఈ పార్టీ తరఫున, ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున విజయభాస్కర్ గారు ఎంపీ స్థానంలో నిలబడుతున్నారు విశాఖపట్నంలో. ఆయన ఈ పార్టీకి ఆకర్షితులై మరి అన్ని పార్టీల గురించి అందరూ తెలుసు, డబ్బు వెదజల్లుతున్నారు.
ప్రజలు కూడా ఆలోచించాలి. 5 సంవత్సరాలు వీరు ఇచ్చిన డబ్బుతోనే బ్రతికారా? ఈ 5 సంవత్సరాలు వీరు ఇచ్చిన డబ్బుతోనే బ్రతికారా? ఆలోచించండి. ఎంతకాలం ఈ యొక్క డబ్బులకు లోబడి ఉంటారు? మీ జీవితాలు మారాలంటే పేద ప్రజల కోసం ఎవరైతే సాక్రిఫైస్ చేయడానికి వస్తున్నారో వారికి మీరు ఓటు వేసి గెలిపించాలని, ముఖ్యంగా విజయభాస్కర్ గారిని మీరు ఓట్లు వేసి గెలిపించి మన యొక్క పార్టీకి బలోపేతం చేస్తానని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జై హింద్.